శ్రీరామనవమి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు ఆలయాలలో సీతారాముల కళ్యాణోత్సవాలు జరిపారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవంలోని ఘట్టాలను పండితులు వివరించారు. వరిగొండలో వందల ఏళ్ల నాటి శ్రీరామ మందిరంలో ఉభయకర్తలు మోపూరి రాధాకృష్ణరెడ్డి, గండవరపు శ్యామలమ్మ, స్వరూప్ రెడ్డి, సుస్మిత దంపతులు వస్త్రాలను సమర్పించారు. ముత్తుకూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉభయకర్తలుగా శివయ్య కుటుంబీకులు వ్యవహరించారు. వరకవిపూడి రోడ్డులోని సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి రోజున 5 గ్రహాలు శత్రుఘ్నుడు అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడా జన్మించారు. వాళ్ళలో భరతుడు విళంబినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి రోజున 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి రోజున 5 గ్రహాలు శత్రుఘ్నుడు అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడా జన్మించారు. వాళ్ళలో భరతుడు విళంబినామ సంవత్సరంలో ఉత్తరాయణ